అండి చాలా రోజుల తర్వాత మా వారు పదండి రెస్టారెంట్ కి వెళ్దాము అనేసి అన్నారు. ఇంకా వెంటనే బయలుదేరిపోయాము. అయితే ఈ రెస్టారెంట్ కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అయితే కాదు, బెంగాలీ వాళ్ళ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అలానే వీళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంత చిన్న పిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టం కదా, వాళ్ళ కాళ్ళు అసలు ఒక దగ్గర నిలవు. మా చిన్న పాప అయితే అసలు పరిగెత్తించేస్తుంది. లోపలైతే అసలు ఖాళీ లేదనమాట. ఒక 10 నిమిషాల పాటు బయట వెయిట్ చేయమన్నారు. ఇంకా 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకొక 15 నిమిషాల వరకు మా చిన్న పాప అయితే మమ్మల్ని వెయిట్ చేయించేసింది. అస్సలు ఉండట్లేదన్నమాట. మేము లోపలికి వెళ్ళంగానే బెంగాలీ వాళ్ళ ఆచారం ప్రకారం హారతి ఇచ్చి బొట్టు పెట్టి అక్షంతలు జల్లి పన్నీర్ అయితే జల్లుతున్నారు. బెంగాలీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఫుడ్ స్టైల్ చాలా బాగుంటాయి. ఫస్ట్ లో మనకి కొత్తగా అనిపిస్తాయి, కానీ తినే కొద్దీ అవే ఇష్టంగా మారతాయి. రెస్టారెంట్ అయితే భలే ఉంది. అంతా కూడా బెంగాలీ ట్రెడిషన్ లోనే నడుస్తుంది. ఇత్తడి ప్లేట్లు, ఇత్తడి గ్లాసుల్లో అయితే సర్వ్ చేస్తున్నారు. వెళ్ళంగానే బ్లూబెర్రీ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇంకా చక్కగా డ్రింక్ అయితే తాగేసామన్నమాట. మా వారైతే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఫుడ్ అయితే ఉండదు, ఓన్లీ బెంగాలీ వాళ్ళ ఫుడ్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఏం ఫుడ్ తిన్నాము అనేది చూపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.